నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎందుకు రాజకీయం తడబడుతోంది? జగన్ వాయిదా వేసిన టూర్ వెనుక నిజమేంటి? మేకపాటి, కోటం వేమిరెడ్డి వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చిన నేతలు ఎవరు? నెల్లూరులో వైసీపీకి పూర్వ వైభవం తిరిగి తీసుకురావడం సాధ్యమా? ఏపీ రాజకీయాల్లో ఎంత మార్పులొచ్చినా, ఎంత రచ్చ జరిగినా నెల్లూరు జిల్లా మాత్రం స్పెషల్ స్టేటస్ తో నిలిచిపోతుంది. ఇక్కడ కీలక సామాజిక వర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఎటువైపు అయితే రాజకీయ గాలులు కూడా ఆ దిశగా వీస్తున్నాయి అనేది సాక్షాత్తు చరిత్రే చెబుతుంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వర్గం నుంచి మద్దతు తగ్గడం, అనేక కీలక నేతలు పార్టీని వీడడం వంటి పరిణామాలు జిల్లా రాజకీయాల్లో కొత్త లైన్ డ్రా చేసేస్తున్నాయి. దీనివల్ల జిల్లా రాజకీయాల్లో వైసీపీ పునాదులు కదిలిపోతున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో పలు బలమైన రాజకీయ కుటుంబాలు మేకపాటి, ఆనం, మాగంటి వేమిరెడ్డి వంటి వాటి నుంచి వచ్చిన నేతలు వైసీపీకి నమ్మకం కట్టిన వాళ్ళు. అయితే 2024 ఎన్నికల ముందు ఈ నేతలతో చాలా మంది పార్టీకి గుడ్ బై చెబుతూ టీడీపీ లేదా కూటమి వైపు వెళ్లడం గమనార్హం. మేకపాటి గౌతమ్, చంద్రమోహన్, కోటం శ్రీధర్, వేమిరెడ్డి ప్రభాకర్ వంటి నాయకులు పార్టీని వీడటం వల్ల జిల్లా వైసీపీకి పునర్నిర్మాణ అవసరం తలెత్తింది. ముఖ్యంగా రెడ్డి వర్గం నుంచి పార్టీకి మద్దతు తక్కువ అవడం వైసీపీకి పెద్ద నష్టంగా మారింది. జిల్లాలో వైసీపీకి తాజాగా రాజకీయంగా ఎదురవుతున్న ప్రతిస్పందన దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు టూర్ వాయిదా వేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని బలమైన రెడ్డి నేతల శూన్యత, సీనియర్ నాయకుల పార్టీకి దూరమవడం, మైనింగ్ కేసుల చుట్టూ కాకాని గోవర్ధన్ రెడ్డి చిక్కులో పడడం, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కలిసిపడి వైసీపీకి నెల్లూరు జిల్లాలో తిరిగి పునాదులు వేసే బాధ్యతను హైకమాండ్ మీదే మోపాయి. ఈ నేపథ్యంలో జగన్ దృష్టి నెల్లూరుపై మరింత కేంద్రీకృతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.